హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, వర్షం పడింది. నిన్న సాయంత్రం నుంచి వర్షం పడుతూ ఉంది. చూడండి, మళ్ళీ కళకళలాడుతున్నాయి మన మొక్కలన్నీ. పూలు చూడండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఎంత బాగున్నాయో మొక్కలు. ఇదండి ఫ్లవర్, భలే ఉంటుందండి ఫ్లవర్ మాత్రం. ఉదయాన్నే వస్తే మీకు ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇదండి ఎల్లో ఫ్లవరు, కనకాంబరాలు, గులాబీలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మొగ్గలు ఇంకా చూడండి. ద్రాక్ష మొక్క చెప్తాను అన్నా కదా, ద్రాక్ష మొక్క దగ్గరికి వెళ్దాం. పూలు బాగా వస్తున్నాయండి. ఇదండి, ఇది దేవగన్నేరో ఏదో అంటారండి, నాకు పేరు గుర్తు రావట్లేదు. అబ్బా అబ్బా, ఇది చూడండి. ఇలా పోస్తుంటే నేను ఇక మీకు చూపించకుండా ఉండలేను కదా. ఏం పూలండి బాబు అసలు. ఇవండి, మీరేమనుకున్నా నేను మాత్రం పూలు చూపించాల్సిందే. ఎందుకంటే నేను కష్టపడి పెంచాను కాబట్టి, పూయిస్తున్నాను కాబట్టి మీరు అందరూ చూడాల్సిందే, అవునా కాదా? చూపించమ్మా, చూపించు తల్లి, చూస్తాం ఎట్టా కట్ట అంటారా? చూపిస్తున్నా, అందుకే చూడండి. ఈ చెట్టుని గుర్తుపెట్టారండి, బజార్లో అమ్మంటే పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. మేము అమ్మాయి అల్లూరు పోయినప్పుడు విత్తనాలు తెచ్చుకున్నా. ఇది వేరే వాళ్ళ హిందీ ఛానల్లో వాళ్ళ దగ్గర మొక్కలు మిద్దె మీద పెంచుకునే వాళ్ళ దగ్గర చూసా. ఇది భలే నచ్చింది నాకు. విత్తనాలు తీసుకొచ్చేస్తే మొక్క వచ్చి అక్కడ పడేసా విత్తనాలు, మొక్క వచ్చి పూలు వచ్చి నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ కోడి జుట్టు పూలు ఏమనుకునే వాళ్ళమండి మేము చిన్నప్పుడు, ఉండేవి. భలే ఉందండి. చూడండి, చూడండి చూడండి, పింక్ కలరు, మంచి పింక్. అబ్బా, బీరకాయ పెద్దది అవుతుందండి. ఇంకా 4 రోజుల్లో కోసేస్తా. చూడండి, ఎండకి చూడండి ఆ సూర్యకిరణాలు వచ్చి పడుతుంటే ఆకుల మీద ఎంత బాగుందో. సరే, ద్రాక్ష చెట్టు కాడికి వెళ్దాం. తీగ పారుతుందండి. ఇదండి, చెప్పా కదా ముదురాకులు తీసేసి ఇంకా ఏమన్నా కంపోస్ట్ ఇస్తానని. అమ్మా, అసలు మనం చెప్పతలకే చూడండి. నిన్ననే వీడియో తీసి మీకు పెట్టానా, వీడియోలో చెప్పానా? అబ్బో, పూతలు పడ్డాయండి. అబ్బా అబ్బా అబ్బా, ఇదిగండి గుర్తుపడింది. ఓహో, బుజ్జి తల్లి, చెప్పా కదా మొన్న, నువ్వు ఎప్పుడు ఇస్తావమ్మా నాకు కాయలు, అమ్మమ్మ చెట్టు కాయలు కాస్తుంది, అందరు చూస్తున్నారు అని చెప్పా. ఇదండి గుర్తులు చూడండి. ఇదొకటి, ఇదిగండి ఇక్కడ ఒకటి, 1 2 3, ఇదిగండి. అబ్బో, బుజ్జమ్మలు, చిన్ని తల్లి మనకి ఇప్పుడు ద్రాక్ష కాయలు ఇస్తుంది. నేను అటు వెళ్తా. కాయలు తెచ్చుకున్నప్పుడు, ద్రాక్ష కాయలు తెచ్చుకున్నప్పుడు
విత్తనాలు వేసానండి. మొలిసినవి. అవి బాగా మోరెత్తున పెరిగిందండి. చిన్న జానెత్తుకు వచ్చిన అది తర్వాత చనిపోయిందండి. అది సీడ్స్ తోటి పెట్టింది, అయిపోయింది. అయితే ఇప్పుడు దీనికి ముదురాకులన్నీ తీసేస్తానండి. కొంచెం మనం ఇచ్చే బలము కొంచెం చిన్న టబ్బు కదండి, ఈ ఆకులు ఇందులోకి వేస్తున్నా. ఈ కింద నుంచి కూడా ఇవి కొంచెం ముదురాకులు తీసేస్తే ఇవన్నీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ పూత కూడా తొందరగా వచ్చిద్దండి. ఇంకా ఈ చుట్టుపక్కల అంతా కూడా చూడండి. ఇవి ఒక చేత్తో తీయాలంటే కంపోస్ట్ ఇవ్వాలండి. ఇంకా ఎందుకు అంటే మొన్న ఇచ్చారు కదా ఆంటీ పేడ అని అంటారా, ఇదిగో పేడ ఇచ్చాను. ఇచ్చినాకే ఇప్పుడు నాకు గుర్తులు కనిపించినాయి. ఇంకా ఇస్తే ఇది ఎందుకంటే వాళ్ళు చెప్తారు, ఏదైనా పూత పిండి మీద ఇదిగండి ఇక్కడ ఒకటి ఉందండి, ఇదిగండి. ఏది నాకు ఎండకి కనిపించటంలో ఇదిగండి, ఇది నా బొటన వేలు దగ్గర, ఇదిగండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఈ ఆకులన్నీ తీసేస్తే మనకి ఇంకా క్లియర్గా కనపడతాయి ఎక్కడెక్కడ ఏముంది. ఇది ఎక్కడ కూడా కనపడుతుంది. కొంచెం ఒక వారం రోజులు ఆగితే కొంచెం గుర్తులు కూడా మనకి తెలుస్తాయండి. ఇవి కొంచెం ఇట్లా తీసేసుకొని మళ్ళా ఏ ఎరువు అంటే నేను ఇచ్చేది ఇప్పుడు డ్రమ్లో నిన్న చూపించాను కదా, ఆ డ్రమ్లోది పై తీసుకొచ్చి జామ ఆకులు చూపించా కదా నిన్న, అదేనుకో దానికి ఇస్తానని చెప్పా కదా. జామ ఆకులు తీసుకొచ్చి ఇందులోకి వేసి, ఈ ముదురాకులు కూడా ఇందులోకి వేసి, ఈ ముదురాకులు తీసి చూపిస్తానండి. అప్పుడు ఆ పేడ తీసుకొచ్చి ఇస్తానండి. మళ్ళీ చూపిస్తా. ఇదిగండి మొత్తం తీసేసా, ఇందులోనే వేసాను ఆకులన్నీ. ఇప్పుడు దీనికి మళ్ళీ ఆ ఎరువు తీసుకొచ్చి ఇస్తానండి. బాగా కంపోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు పూత పిందెలు ఉన్న మొక్కలు ఏవైనా ప్రెగ్నెంట్ లేడీతో సమానం అంటండి, పెద్దవాళ్ళు చెప్తే విన్నా. చెప్పా కూడా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా. అందుకని ప్రెగ్నెంట్ లేడీకి ఎలాంటి ఫుడ్ పెడతాము అనేది తెలుసు కదా మనకి. ఇప్పుడు ఈ మొక్కకు కూడా అంతేనండి. ఇదిగండి ఇక్కడ ఒకటి పడుతుంది, ఇక్కడ ఒకటి ఉంది, కనిపించట్లేదులే మీకు, ఇక్కడే రెండు ఉన్నాయి. ఇదిగండి కనిపిస్తుందా? ఇప్పుడు మొత్తం తీసేసా. ఇక్కడేమో 3 గుర్తులు పడ్డాయి. ఇవన్నీ ఆకులన్నీ తీసేసాను. ఈ చెట్టుని ఇదిగో ఈ ఫ్యాషన్ ఫ్రూట్ని ఇట్లా పెట్టా. అట్లా వచ్చి మళ్ళీ దాన్ని అటు తిప్పుదాము, ఇట్లా అల్లిద్దాంలే అని. దీన్ని కూడా వాళ్ళు చేయాలి. దీంట్లో పొన్నగంటాకు వస్తుంది బాగా. దీనికి కూడా తర్వాత చెప్తా దాని సంగతి. ఇప్పుడు దీనికి ఆ ఎరువు తీసుకొద్దాం రండి. ఇప్పుడు ఆ ఆకులు దానికి సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోది ఈ ఎరువు తీస్తా, ఒక్క నిమిషం. ఇదండి ఈ నెట్ తీసుకొచ్చా, జల్లెడ లాంటిది. ఇదిగండి ఇట్లా ఈ బకెట్కి వేసుకొని అక్కడ తీసుకెళ్తా. ఇవి ఉల్లిపోట్లో వస్తాయండి. ఉల్లిపోటు తీసుకొచ్చినప్పుడు వస్తాయి అవి. ఇంకా అప్పటికి వేసేటప్పుడు కొన్ని తీసేస్తూనే ఉంటాం. అప్పుడు ఏరేసేవాళ్ళం అమ్మాయి నేను, పని అమ్మాయి కూడా ఉండేది అప్పుడు. ఇది చేసినప్పుడు ఉందండి అమ్మాయి, ఇప్పుడు రావట్లేదులే. కానీ అదిగో ఇప్పుడు వచ్చింది, బరిగొడ్లు కట్టేస్తున్నారు. పాపం కుదరటంలే అమ్మాయికి కూడా, లేకపోతే వచ్చేది. కొంచెం వస్తే కొన్ని పనులు ఉన్నాయి అమ్మాయితో చేయించుకోవాల్సినవి.
ఇప్పుడు రాత్రి పెట్టిన వీడియోకి కామెంట్ పెట్టారండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా, కామెంట్లో కూడా నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ విషయం చెప్తున్నా. కామెంట్ చూశాను ఇప్పుడు నేను. పురుగులు రావా అన్నారు. ఆ ఫస్ట్లో మనం ఇప్పుడు ఎక్కడ 30 దాకాను ఏమో నీళ్ళు పోసామండి, పేడ వేసాము, ఆవు పేడ ఏమేమి వేసారని కూడా అడిగారు. మళ్ళీ ఆవు పేడ, గొర్రెరువు, ఉల్లిపొట్టు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు, ఇదిగోండి. అరటికాయలు వేసాము, ఆవు పేడ, గొర్రెరువు, ఉల్లిపొట్టు, అరటికాయ తొక్కలు, మజ్జిగ, ఇంకేంటి శనగపిండి, మట్టి, ఇవన్నీ వేసాము. నీళ్ళు కాసిన పోసాము. ఇక అది మధ్యలో అన్నీ వేసిన రోజే మేము కొంత తీసుకొని వాటర్, అప్పుడే మనం అవన్నీ వేస్తా నీళ్ళు పోస్తా కలబెడతా ఉండేసరికి అది రంగు మారిపోయిందండి. ఎమ్మటే రంగు మారిపోయింది. ఇప్పుడు మనకి ఎమ్మటే తెలిసిపోయింది. ఎందుకంటే ఇవన్నీ చేస్తా ఉండేసరికి మాకు 2 గంటల దాకా పట్టింది. 2 గంటల్లో ఈ నీళ్లు పోస్తా ఇది తిరగబడతా నాంతా కొంచెం ఊరింది కదా నీళ్ళు, కలర్ మారిపోయి ఆ పేడ నీళ్ళు కొంచెం నీళ్ళలోకి వచ్చింది, పేడ రసం అంతా. అరటికాయలు కలబెడుతున్నాం కదా ఈ కర్రతోటి, అరటికాయలు కూడా అమ్మాయి ఏంది ఇట్లా పొడుస్తూ ఉండే. ఆ పొడిచినప్పుడు నలిగి మొత్తం ఉల్లిపాయలు కూడా మనకు 1 గంటకే నీళ్ళల్లో ఉంటే మారిపోద్ది కదండి ఉల్లి తొక్కలు. ఇంకా అట్లా అన్ని కలర్ మారినాయి. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది అనుకుంటా, అప్పుడు ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఆ మరుసటి రోజు వచ్చినప్పుడు ఏం చేసాము, ఆ నీళ్లు కొంచెం ఇచ్చుకుంటా, నీళ్లు కలుపుకుంటూ ఇచ్చాము మొక్కలకి. మళ్ళీ ఒక 20 రోజులకో ఏమో, 15 రోజులు 20 రోజులు గుర్తులేదులేండి, అప్పుడు చాలా రోజులు అవుతుంది, అప్పుడు ఇచ్చామండి. మళ్ళీ ఇప్పుడు నిన్న ఇచ్చాను, చూశారు. అయితే పురుగు వచ్చిద్దా అండి, పురుగులు రావా అన్నారు. వాళ్ళకు కూడా చాలా ఉల్లిపొట్టు వచ్చిద్దంట. అయితే అప్పుడు కొంచెం పురుగు వస్తుంది, వచ్చినా మనకేం ఇబ్బంది లేదండి, అందులోనే ఉంటుంది. మనం వేసిన శనగపిండి తింటాయి, అరటికాయలు తింటాయి, ఆ పురుగులే. మళ్ళీ ఇప్పుడు లేవు, ఇప్పుడు చాలా రోజులు అవుతుందిలే ఇది, ఇప్పుడు లేవండి. పురుగు వస్తుంటుంది పోతుంటుంది, మనం కంపోస్ట్ చేసుకున్నా కూడా వచ్చిద్ది. అయితే మనం ఆ నీళ్ళు తీస్తున్నాము, మళ్ళీ పోసాము కదా, అందులోనే మగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి స్మెల్ వచ్చిద్దా అంటే స్మెల్ రాదు. గమనించాను నేను అప్పుడు 10-15 రోజులు కొంచెం అన్నీ మిక్స్ అయ్యే టైంలో కొంచెం అనిపించింది. అయితే మనకి చూడండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదా, మిద్దె మీద ఓపెన్ ప్లేసు, అందువల్ల ఓపెన్గా ఉంది కాబట్టి గాలికి స్ప్రెడ్ అయిపోద్దండి ఆ స్మెల్ కూడా. అందువల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. మనం ఎంతసేపటికి ఇటుకుంటాం కదా, ఇప్పుడు ఈ పక్కంతా ఈ మొక్కల సాయ ఉండి ఇటు పని చేసుకుంటూ ఉంటాము, అటు ఇటు పోతుంటాము. నీళ్ళు పట్టుకున్నా 1 నిమిషంలో నాకు బకెట్ నిండిద్ది. పట్టుకుంటాను, వెళ్తాను, మొక్కలకు పోస్తుంటా. గాలికి అటు ఇటు గాలి కొడితే అటు పోద్ది. వారము 10 రోజుల్లో వచ్చింది కొద్దిగా, తర్వాత నుంచి ఇంకా లేదండి. ఎందుకంటే మనం నీళ్లు పోసినప్పుడు పేడంతా తేలిగ్గా ఉండి ఎండిపోయి పైకి వచ్చిద్ది. ఈ ఉల్లిపొట్టు కూడా దాని ఎమ్మటే పేడని గమనించా, పేడ పిడకల్లాగా పైకి వస్తుంది, దాని కిందగా ఉల్లిపొట్టు ఉంటుంది. నీళ్ళన్నీ అడుక్కుపోతున్నాయి, అరటికాయలు అట్లాంటివి అడుక్కుంటాయి బరువు కాబట్టి, గమనించండి మీరు. అందువల్ల ఏంటంటే అది రాదు ఇంకా వాసన. పైన అయింది ఎండిపోతుంది పేడ ఎండిపోయేటప్పుడు ఎండిందంతా పైన ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి, మీకు అట్లా స్మెల్ వస్తే ఒక పక్కగా పెట్టేసేయండి. అట్లా ఏదన్నా ఒక మూత ఉంటే చూసి మూత పెట్టుకొని గ్యాప్ పెట్టండి. ఇలాగా కొంచెం నేను ఇక్కడ దాకా ఇటు జరుపుతాలండి, ఇప్పుడు తీయటానికి తీసాను. అయితే ఆ గ్యాప్ ఉంటే ఏంటంటే గాలి అటాన కొంచెం పైకి వెళ్ళిపోద్ది. మిద్దె మీదే కదా మీరు పెట్టుకున్నా కూడా మొక్కలు, ఒక పక్కన ఎక్కడో చోట పెట్టండి, ఒక డ్రమ్ము ఇదా, లేకపోతే చిన్నవి ఉంటాయి కదా 100 లీటర్స్ డ్రమ్ము,
ఎవరు వీళ్ళని బట్టి ఎవరి మొక్కలను బట్టి నాకు ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను అందులో నాకు చిన్నవి లేవు, పెద్ద డ్రమ్ కాబట్టి నేను పెద్దది తీసుకొని తయారు చేసుకున్నా. ఎందుకంటే ఇది ఒక రోజుతోటి అయ్యేది కాదండి. దీనికి ఇప్పుడు మళ్ళీ నేను అంకులు ఏమన్నా అరటికాయలు తీసుకొచ్చినా కూడా మళ్ళీ అందులోనే వేస్తా, బెల్లం తెప్పించేస్తా. ఇప్పుడు మూడోసారి పోసాను. ఇప్పుడు మళ్ళీ ఇట్లా తీసుకుంటా ఎందుకంటే బాగా నానిపోయింది. ఇట్లా తీసుకొని మళ్ళీ మనం మొక్కలకు ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఒక గోతం చూపించే కదా పేడ, గోతం కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. మళ్ళీ గొర్రెరు కూడా తెప్పిస్తా, ఎక్కడన్నా దొరికితే మళ్ళీ ఇందులోనే వేపిస్తుంటా. అందువల్ల మొత్తం మిక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవటం, మజ్జిగ పోస్తా నుంచి. ఇప్పుడు ఎందుకు మూడోసారి తీసాం కాబట్టి మళ్ళీ దాంట్లోకి కొన్ని యాడ్ చేసుకుంటే ఇంకా రసం దిగి మనకి మంచి లిక్విడ్ తయారవుతుందండి. అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఏమేమి ఇస్తున్నాను అనేది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది అక్కడ ఇద్దాము. ద్రాక్ష గుత్తులు చూసి నాకు భలే ఆనందం వేసిందండి. అబ్బా, గుత్తులు ఇదిగండి, ఇదిగండి. ఒక గుత్తి వచ్చిన ఆనందమే మనకి. ఇదిగండి, అమ్మ వాళ్ళ దగ్గర చూశారు కదండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షార్ట్లో పెట్టా, చాలామంది చూశారండి. ద్రాక్ష మొక్క ఆ కాయలు షార్ట్ వీడియోలో పెడితే చాలామంది చూశారు. ఇప్పుడు అమ్మ మళ్ళీ వీడియో చేసి మళ్ళీ చూపిద్దాం, పెరిగినాయి గుత్తులు కాయలు అంటుంది. చూస్తుంది. నేనేమంటున్నానంటే కొంచెం పండి నల్లగా వచ్చిన తర్వాత చూపిద్దాంలేమా అంటున్నా. చూస్తుంది. ఇప్పుడు దీని మీదకి ఇది వేసేస్తానండి. దీనికి ఇంకా బలం ఇచ్చుకోవచ్చు. నేనేం చేస్తానంటే అక్కడ టబ్బులో మట్టి ఉంది, దీన్ని ఇట్టనే ఉంచకుండా అది ఆ మట్టి ఉంది ఆ చిన్న టబ్బులో, అది తీసుకొచ్చేస్తా, చూపిస్తాను. ఎందుకండి అప్పుడెప్పుడో ఏదో విత్తనాలు వేసాను, అవి రాలేదు సరిగా. ఇది కూడా కంపోస్టేనండి, అప్పుడు డైరెక్ట్ కంపోస్టు. దీన్ని మొత్తం నలిపేసేస్తా. ఇప్పుడు ఆ పేడ మట్టి కింద పడింది కదండి, మనం రోజు నీళ్ళు ఇస్తూ ఉంటే, ఇప్పుడు ఇది నేను నా వీడియోలో కూడా చెప్పా కదా జామాకులు ఎట్లా ఇస్తాను అని, ఇట్లానే ఇంకా ఆ ఆకులు వేసేది, కొద్దిగా పేడ వేసుకునేది, మళ్ళీ మట్టి ఏదన్నా ఉంటే ఇట్లా పాత మట్టి వేసుకొని ఇదంతా కూడా దీని లోపలికి వెళ్ళిపోద్ది. ఇదంతా చిమ్మేస్తాలి తర్వాత. ఇప్పుడు ఇట్లా నా లోపల పేడ కూడా అండి ఇంకా బాగా మగ్గిపోద్ది. ఇంకా సారం రోజు కాస్త కాస్త నీళ్ళు ఇచ్చే కొద్ది దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్లకి జామ చెట్లలో కూడా మొన్న కంపోస్ట్ వేసాం కదండి, ఆ జామ చెట్లు ఇప్పుడు ఈ కొత్తగా, అంటే ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తగా తయారైనట్టే కదా ఈ టబ్బు. నేనేమనుకుంటున్నానంటే నవధాన్యాల వీడియో చూసారా అండి, నవధాన్యాలు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ తీసుకొచ్చుకొని వీటిల్లో చల్లుతానండి. అదొకటిను. ఇదిగండి జామ మొక్కలు,
ఈ మట్టి కొంచెం మన దగ్గర ఇట్లా దున్నేది ఉంది కదా ఒక ఆ వస్తువు, ఇదేందో మొక్క అండి, ఇట్లా కదిలించుకొని కొంచెం తీసేస్తుంటే ఇట్లా వచ్చింది మెత్తగా. మొన్న ఇచ్చిన కంపోస్ట్ అండి, చూడండి ఎంత బాగుందో. జామ మొక్కలు కటింగ్లు చేసి ఇచ్చాను కదా, వీటిల్లో నవధాన్యాలు చల్లుతా ఇట్లా ఖాళీగా ఉన్న టబ్బుల్లోకి. అందులో కూడా వేయాలండి కంపోస్టు. అంటే మనకు అర్థమైద్దండి ఏ మొక్కకి మట్టి ఎలా ఉంది, ఏ మొక్కకి అవసరం. ఇప్పుడు ఇది చిగురులు వస్తుంది బాగా, దీనికి ఇవ్వాలి. ఇదిగోండి ఇదంతా కొంచెం ఇట్లా అయింది, నీరు నిలబడుతున్నాయి కాబట్టి దీన్ని కొంచెం తవ్వుకొని దీనికి కంపోస్ట్ ఇవ్వాలి, దీనికి కంపోస్ట్. ఆ తోటకూర తీసి అందులోనే వేస్తా, అందులోనే మగ్గిపోతుంటుంది. అట్లా కొన్ని చేయాలి పనులు. నవధాన్యాలు తీసుకొచ్చి చల్లుతానండి, ఎందుకంటే వాటిల్లో కొంచెం ఆవాలు కూడా వేస్తాయి. ఎట్లా చేస్తానో చూపిస్తాను మళ్ళీ వీడియోలో. ఇప్పుడు ఈ మొక్కకు కూడా అవి అవసరం బాగా. ఆ నవధాన్యాలలో మంచి నైట్రోజన్ ఉంటుంది. మొక్కలు మొలిసిన తర్వాత ఎలా చేయాలో అది చూపిస్తానండి. ఓకే అండి, ఇప్పుడు ఆ నీళ్ళే ఇస్తానండి, దాంట్లో నీళ్ళు తీసుకొస్తా ఉండండి. ఇదిగండి నిన్నట వీడియోలో కలిపినట్టు కలిపాను. ఇట్లా మట్టి మొత్తం తడిసేటట్టు ఇచ్చుకోవాలి, కిందకి దిగేటట్టు. ఎందుకంటే పాత మట్టి సగానికే కదా ఉంది. ఇప్పుడు పేడ పై మట్టి తడవాలా, పేడ తడవాలా, మనం ఇచ్చిన పేడ కిందకి దిగాలి. వేర్లు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయినాయి కదా, ఈ మొక్క మొత్తం తడిచేటట్టు ఇచ్చుకోవాలి. అట్లానే కింద పోయేటట్టు కాదండి, కొంచెం చూస్తున్నారు కదా, ఇట్లా సరిపోతాయి. ఇంకా కరెక్ట్గా కిందకి వెళ్ళి ఆగిపోద్ది ఇంక మనం ఇచ్చిన నీళ్ళు. అట్లా చూసుకొని ఇవ్వండి. ఓకే, ఇంక ఇట్లా ఈ మొక్కలకు కూడా ఇస్తా. ఇది కూడా చూపిస్తానండి తర్వాత. ఇప్పుడు ఆకులన్నీ తీసేసాను, కంపోస్టు పేడ ఎరువు ఇచ్చా, ఆకులు ఆ ఆకులే దానికి ఇచ్చాను. ఏ చెట్టు ఆకులు దానికి బలమేనండి, పడేవాకండి. కటింగ్లు చేసి ఏదైనా పురుగు ఉంటే తప్ప ఆకులు మంచిగా ఉంటే వేసేయండి. ఎండాకులు పండాకులు అన్నీ ఉపయోగపడతాయి. ఎండాకుల నుంచి నైట్రోజన్ బాగా వస్తుంది, ఎరువుగా మారిపోయి మంచిగా మట్టి కూడా మెత్తదనంగా వచ్చింది ఉండే కొంది. మనకి ఇప్పుడు అన్నీ మనం ఇచ్చే వస్తువులన్నీ కూడా మట్టిని గుల్లబార్చేదే ఏదైనా కానీ. అందువల్ల ప్రతిదీ మనకు ఉపయోగపడుద్ది. నేను అదే చెప్తుంటా వీడియోలలో, ప్రతిదీ మనకు ఉపయోగపడిద్దమ్మా, ఏది వేస్ట్ పడేయద్దు. నేను ఎక్కడికన్నా ఏదన్నా పీకిన ఇవ్వండి ఇట్లా వేస్తుంటానా, ఈ మళ్ళీ దేనికో దానికి ఇట్టనే ఉపయోగిస్తుంటా. మట్టి వేసేటప్పుడు దాన్ని అడుగుని పెట్టడం, మట్టి వేయటం, మనకు అన్నీ ఉపయోగపడేది, ఏది వేస్ట్ పోనీయకూడదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ద్రాక్ష మొక్కకి పూతలు కనపడ్డాయి ఈరోజు, అదొక ఆనందం. చెట్లల్లో పూలు చూసి అదొక ఆనందం. వర్షం పడింది పొద్దున, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం చేస్తున్నానులేండి ఇది. మరి ఇన్ని ఆనందాలు ఇస్తున్నప్పుడు మనం కూడా ప్రతి మొక్కకి చూసుకోవాలండి, ఏ మొక్కకి ఏది అవసరమో. ఇదిగండి ఇప్పుడు ఇక్కడ కమలా చెట్టు, దీనికి కూడా అయిపోయి మట్టి అంతా పోయి వేర్లు బయటపడ్డాయి. దీన్ని కూడా చూపిస్తా. దీనికి ఒక చరిత్రే ఉందండి, ఈ మొక్కకి ఒక చరిత్ర. ఆ చరిత్ర చెప్తా మీకు, హరికథ బుర్రకథలాగానో చెప్పాలి. మళ్ళీ సోది చెబుతున్నారు అనుకోబాకండి, అంటున్నారు. ఆ పదాలు నాకు నచ్చవండి, నేను ఇప్పుడే చెప్తున్నా వీడియోలో. ఏదంటే నేను మీ అందరు నా ఎదురుగా ఉన్నారని నేను క్యాజువల్గా మాట్లాడినట్టే మాట్లాడతాను. నేను ఏదో వీడియో చేస్తున్నాను అలా ఉండదు నాకు. నేను క్యాజువల్గా మాట్లాడతా, సరదాగా. అది నచ్చుతుంది అందరికీ. ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరిళ్ళల్లో వాళ్ళకి బాధలు ఉంటాయి. కాసేపైనా మా వీడియోలు చూసినప్పుడు మీకు సంతోషంగా ఆనందంగా ఉండాలి. నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నా, ప్రతిదీ నాకు ఆనందమే. అట్లాగా
అది ఇది చెప్తున్నారని అనబాకండి. మధ్యలో నేను ఎందుకు మీకు సినిమాకి పోతే ఎంటర్టైన్మెంట్ కావాలనే కదా పోయేది, డబ్బులు పెట్టుకోనల్లా. ఇది మనం ఫ్రీగా చేస్తున్నాము, చెప్తున్నాము. అందువల్ల ఏంటంటే కొన్ని మాటలు వస్తుంటాయి అట్లాగా. నేను సరదాగా చెప్పాలని మిమ్మల్ని ఏదో ఒక నవ్విద్దాము అనే దానికోసం చెప్తున్నా. అందుకే ఆ చెట్టుకి కథ ఉంది అని చెప్తున్నాను. దానికి కూడా ఇవ్వాలండి. 2 రకాల మొక్కలు ఉన్నాయి, ఇది గమనించారా? అది నల్లేరు ఉంది, కమలా చెట్టు చిగుర్లు వస్తున్నాయి చూడండి. అంటే మనం లిక్విడ్స్ ఇస్తున్నాం కదా, వర్షం కూడా లేదు కదా, అయినా కూడా ఈ లిక్విడ్స్ వల్ల చూడండి ఎంత పచ్చగా చిగుర్లు ఎంత బాగున్నాయో. ఇది మళ్ళీ రేపు చూపిస్తాను ఒకరోజు. ఓకే అండి. మీరు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలైనా చూడండి మన వీడియోని. మీకు సంతోషంగా ఉండాలని నేను చేస్తుంటా. మొక్క గురించి కొన్ని చెప్తుంటాను, కొన్ని విడిగా మాటలు చెప్తుంటాను. నచ్చుతున్నాయి అనుకుంటున్న మాటలు. ఓకే అండి, అయితే ఉంటానండి. బాయ్ బాయ్ బుజ్జమ్మలు, బాయ్ చెప్పు అందరికి. అమ్మలు బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. సరే అండి. మా ద్రాక్షమ్మ కూడా మీకు బాయ్ చెప్పేసింది. బాయ్ అండి, ఉంటానండి.